రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏసీపీ వలలో మరో అవినీతి అధికారి కంచుకచర్ల తహసీల్దార్. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు జరిగాయి. 30,000 రూపాయలు లంచం తీసుకున్నట్లు ఏసీపీ పట్టుబడినట్లుగా తహసీల్దార్ జాహ్నవిరెడ్డి వీఆర్ఓ రామారావుగా గుర్తించారు. కంచుకచర్ల పొలం అడంగల్ తప్పు ఉండడం వలన సరిచేయడం కోసం కౌలు రైతు మాగంటి కోటేశ్వరరావు దగ్గర ₹1,00,000 డిమాండ్ చేయగా 30,000 రూపాయలకు పాసు పుస్తకాలు జారీ బేరం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ విషయాలు తెలిపిన విజయవాడ రేంజ్ ఇన్ఛార్జ్ ఏసీపీ డీఎస్పీ ఎం కిషోర్ బాబు 30,000 రూపాయలు లంచం తీసుకున్నట్టుగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలియజేశారు. ఇక ఇన్ఛార్జ్ ఏసీపీ డీఎస్పీ ఎం కిషోర్ బాబు కూడా ఈ విషయంపై పూర్తి వివరాలు తెలిపారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏసీపీ వలలో మరో అవినీతి అధికారి కంచుకచర్ల తహసీల్దార్. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు జరిగాయి. 30,000 రూపాయలు లంచం తీసుకున్నట్లు ఏసీపీ పట్టుబడినట్లుగా తహసీల్దార్ జాహ్నవిరెడ్డి వీఆర్ఓ రామారావుగా గుర్తించారు. కంచుకచర్ల పొలం అడంగల్ తప్పు ఉండడం వలన సరిచేయడం కోసం కౌలు రైతు మాగంటి కోటేశ్వరరావు దగ్గర ₹1,00,000 డిమాండ్ చేయగా 30,000 రూపాయలకు పాసు పుస్తకాలు జారీ బేరం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ విషయాలు తెలిపిన విజయవాడ రేంజ్ ఇన్ఛార్జ్ ఏసీపీ డీఎస్పీ ఎం కిషోర్ బాబు 30,000 రూపాయలు లంచం తీసుకున్నట్టుగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలియజేశారు. ఇక ఇన్ఛార్జ్ ఏసీపీ డీఎస్పీ ఎం కిషోర్ బాబు కూడా ఈ విషయంపై పూర్తి వివరాలు. నమస్తే అండి. మాకు పరిటాల గ్రామానికి చెందిన ఒక కౌలు రైతు వాళ్ళ ఓనర్ యొక్క ల్యాండ్ని ఈ 1B అడంగల్లోకి ఎక్కించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయడానికి కంచకచర్ల వీఆర్ఓ గారిని అదే కంచకచర్ల ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది, అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆ పని వాళ్ళు ఎగిరయ్యారు. ఆ తర్వాత ఎవరైతే రైతు ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అవడం జరిగింది ఏసీబీ వారిని. ఈరోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కంచకచర్ల ఎంఆర్ఓ ఆఫీస్లో మనీ కౌలు రైతు నుంచి ఏదైతే డ్రైవ్ మనీ ఉంటుందో ఆ కౌలు రైతు నుంచి కంచకచర్ల వీఆర్ఓ రామారావు, కంచకచర్ల ఎంఆర్ఓ అయిన జాహ్నవి గారు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద ఫార్మాలిటీస్ వాళ్ళని ఈ జ్యుడిషియల్ రిమాండ్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అందరికీ రిక్వెస్ట్ చేసేదండి, ప్రజలకి ఎవరైనా సరే మిమ్మల్ని డ్రైవ్ రిక్వెస్ట్ చేస్తే మాత్రం మీరు ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. టోటల్ వాళ్ళ దగ్గర నుంచి 30,000 కూడా రికవరీ చేయడం జరిగింది. ఎంత డిమాండ్ చేశారు సార్?